ఏపీలోని ఫార్మా సెజ్లలో జరుగుతున్న వరుస ప్రమాదాలు కూటమి సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న నేతలంతా తలో మాట మాట్లాడుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇష్టం వచ్చిన ప్రకటనలు చేసేస్తున్నారు. అసలు జరిగిందేంటి, జరుగుతోందేంటి అర్థం కాక తలలు పట్టుకోవడం ప్రజల వంతు అవుతోంది. ఉద్యోగాలకు వెళ్ళాలి, తిరిగి సేఫ్గా వస్తారో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాను. అవసరమా మనకి? ఎందుకు మన చేతిలో ఉన్న ప్రికాషన్స్ ఎందుకు మనం తీసుకోకపోవాలి? ఆ ప్రికాషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత యజమాన్యానికి. ఇంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారు, ఇంతమంది 120 మంది షిఫ్ట్లో పనిచేస్తున్నారు అంట ఒక షిఫ్ట్కి. ఆ ఫ్లోర్లో ఆ 120 మంది పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు చేసే తప్పిదాలకి ఇప్పుడు మేనేజ్మెంట్ నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దేనికంటే 40-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. లోపల కనీసం గ్రౌండ్ లెవెల్లో లేబర్ పనిచేసినా కూడా లేబర్కి కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇండస్ట్రీస్కి ఉంది. రోజు విన్నారు కదా, అచ్యుతాపురం సెజ్లోని సినర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఏమన్నారో. ఫార్మాల్లో జరుగుతున్న ప్రమాదాలకు యాజమాన్యాలే కారణమన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే వరుసగా ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు ఖచ్చితంగా సేఫ్టీ పాటించాలంటూ ఉచిత సలహా ఇచ్చారామె. ఈ సలహా ఇవ్వడానికి కూడా ఓ కారణముంది. అచ్యుతాపురంలో సెజ్లో వరుసగా 3 ప్రమాదాలు జరిగాయి. తొలి 2 ప్రమాదాల తర్వాత కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనికి తోడు సినర్జిన్ కంపెనీలో మరో ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది. దీంతో 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన హోంమంత్రి ఈ విషయంలో ప్రభుత్వం తప్పేమీ లేదని సమర్థించుకునే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం కెమికల్ రియాక్షన్ వల్లే ప్రమాదం జరిగిందన్న ఆయన అక్కడ చిన్న స్పార్క్ మాత్రమే వచ్చిందన్నారు. కార్మికులు విషవాయువులు పీల్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఆయన చెప్పిందే నిజమైతే విషవాయువులు పీల్చడం వల్ల కూడా శరీరాలు ఛిద్రమైపోతాయన్న కొత్త విషయం కనిపెట్టినందుకు సీఎం రమేష్ కు డాక్టరేట్ ఇవ్వాల్సిందే అంటున్నారు అక్కడి ప్రజలు. ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్, ఒక స్పార్క్ మాదిరి వచ్చేసి అక్కడంతా స్మోక్ రావడం జరిగింది. ఆ రియాక్షన్ వల్ల స్పార్క్ అయిపోయి వాళ్ళకి బర్న్స్ రావడం. అంటే ఏదో ఫైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు. ఇది నిన్న జరిగిన సంఘటన వేరు, ఈరోజు జరిగిన సంఘటన వేరు. ఇది కెమికల్ లోపలికి ఏమైనా తీసుకున్నారా, అంటే శ్వాస ద్వారా తీసుకున్నప్పుడు ఏమైనా రియాక్షన్ వస్తుందా, ఎట్లా ఏంటి అనేది మనం చూడాలి. ఓవైపు హోంమంత్రి అనిత, మరోవైపు ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలతో కూటమిలో సమన్వయం లేదన్న విషయం స్పష్టమైపోయింది. అయితే జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూర్చాయి. పరిశ్రమల్లో తనిఖీలు ప్రారంభిస్తే వెనక్కి వెళ్లిపోతాయన్న కారణంతోనే అడుగు ముందుకు వేయలేకపోతున్నానని తేల్చేశారు పవన్. సేఫ్టీ ఆడిట్ చేయమని వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు. గబుక్కి నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని ఉన్నా కూటమి పక్షాల అంగీకారం లేనందువల్లే చేయలేకపోతున్నామని చెప్పకనే చెప్పారు పవన్. కూటమిగా ఏర్పడి అధికారంలోకి రాగానే ఏదేదో చేస్తామని చెప్పిన 3 పార్టీలు కనీసం ఒకే మాటపై కూడా ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది.